హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రెండ్ అండ్ ట్రాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఇంతకీ అదేంటో తెలుసా? కట్టె పొంగలి. వేడి వేడిగా ఈ రెసిపీని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ టేస్టే వేరు. ఇది నా ఫేవరెట్ రెసిపీ తెలుసా. సో ఇక ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక వెజల్ పెట్టాలి. ఆ వెజల్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. చూశారు కదా, కాస్త వేడిగా ఉంది కాబట్టి వెంటనే నెయ్యి కరిగిపోతుంది. సో ఇలా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని కాస్త కాగనివ్వండి. ఇది కొంచెం కాగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా. సో ఆ తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మిరియాలను లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ పొడి పొడిగా అవ్వకుండా లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా లేదా హాఫ్ టేబుల్ స్పూన్ అయినా పర్వాలేదు. ఆ తర్వాత కొన్ని కరివేపాకు ఆకుల్ని వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. వీటన్నిటిని మనం బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కలుపుకుంటున్నాను. సో చూసారు కదా, అవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకోవాలి. సో ఇక్కడ మనం తర్వాత 1 కప్ ఆఫ్ రైస్ని వేస్తాం ఫ్రెండ్స్. సో అందుకని ఆ మెజర్మెంట్ ద్వారా ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. నేను ఇక్కడ దాదాపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కరెక్ట్గా. ఆ తర్వాత 1/2 కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మరగనివ్వాలన్నమాట. ఆ తర్వాతే మనం ఫర్దర్ ప్రొసీజర్లోకి వెళ్తాం. సో ఇలా ఒకసారి కలుపుకోండి. సో దీన్ని బాగా మరగనివ్వాలి. సో చూసారు కదా, ఇక్కడ మనకి బాగా మరగడం మొదలైపోయింది. సో ఇలా వచ్చేంత వరకు మనం ఉంచాలన్నమాట. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ఇక్కడ 1 కప్పు బియ్యాన్ని వాడతామని. సో అదే ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాం. జాగ్రత్తగా వేయండి, సో బియ్యం వేసేటప్పుడు చిందుతుంది. సో ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలపండి. కేవలం 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచండి. ఆ తర్వాత దీన్ని ఉడకపెట్టడానికి పాన్లోకి షిఫ్ట్ చేసేస్తామన్నమాట. సో చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను దీన్ని పాన్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. పాన్లో మనం జనరల్గా రైస్ని ఎలా ఉడకపెడతామో సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్, తేడా ఏం లేదు. సో అలా మూత పెట్టేస్తున్నాను. సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన కట్టె పొంగలి. సో బాగా ఉడికింది, చూసారు కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని వేడి వేడిగానే తినేయాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ మిరియాల టేస్ట్ కానివ్వండి, కారం కారంగా అద్దిరిపోతుంది. సో ఇక మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు.